ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి గత 2 రోజుల క్రితము మరి పాపం అంటే ఏమిటి అనే విషయమై మరి మొదట మనం తెలుసుకున్నాం, ఆజ్ఞాతిక్రమమే పాపం అని చెప్పేసి. ఈ దినము మరి రెండో విషయం మనం తెలుసుకుందాం. మరి పాపం అంటే ఏమిటి అనేది రెండో విషయం ఏమిటంటే, మరి యాకోబు రాసిన పత్రిక మరి 4వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి మేలైనది చేయనెరుగుయు అలాగు చేయని వానికి పాపము కలుగును అని మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. మేలైనది చేయనెరియు అలాగు చేయని వానికి పాపము కలుగును అంటే, మంచి అని తెలిసినా కూడా, మానవత్వం చూపకుండా మంచి అని తెలిసినా కూడా మరి చేయకుండా ఉండడమే పాపమని మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యమైన బైబిల్ దీనికి అనుగుణంగా మరి ఒక చోట యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక ఉపమానం చెప్పి ఉన్నారు. ఏంటి ఉపమానం అంటే, మనం లోకసువార్త 10వ అధ్యాయంలో మనం ఈ ఉపమానం చూడగలము. అయితే మరి యెరూషలేము పట్టణం నుండి యెరికో ప్రాంతానికి మరి ఒక మనుష్యుడు దిగి వెలుచు ఉన్నప్పుడు కొంతమంది దొంగలు దారిన కాసి మరి కాపు కాసి మాటు వేసి ఆ మనుష్యుడి యొక్క మరి బట్టలను దోచుకోవటానికి, లేకపోతే బట్టలను దొంగిలించడానికి, దాని దగ్గర ఉన్న వస్తువులను దొంగిలించడానికి ఆ దొంగలు మరి కాపు కాసి మాటు వేసి ఆ మనుషుని ఏం చేస్తారంటే బాగా గాయపరిచి కొట్టి మరి తనపై ఉన్న వస్త్రాలను, తన దగ్గర ఉన్న వస్తువులను మరి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దొంగిలించుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఆ జరుగుతున్న ఆ సందర్భంలో అతన్ని కొరప్రాణంతో విడిచిపెట్టి ఆ దొంగలు వదిలి వెళ్ళిపోతారు. సరే, ఆ సమయానికి ఒక వ్యక్తి వస్తాడు. అతను ఎవరంటే లేవీయుడు. ఆ లేవీయుడు ఆ దారంట నడుచుకొని వస్తూ ఉన్నప్పుడు ఏ వ్యక్తిని అయితే కొట్టి మరి కొరప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారో ఆ వ్యక్తిని చూడగానే మరి ఆ లేవీయుడు చూచి మరి వెళ్ళిపోయాడు తప్ప అతనికి సహాయం చేయలేదు. సరే, కొంతసేపటికి యాజకుడు వచ్చాడు. యాజకుడు కూడా సేము అలాగే చూచి మరి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత కొంతసేపటికి మరి సమరయుడు వచ్చాడు. ఎవరు ఈ సమరయుడు అంటే, మంచి సమరయుడు. ఈ మంచి సమరయుడు మరి ఏం చేశాడయ్యా అంటే, ఆ కొర ప్రాణంతో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతన్ని పరామర్శించి మరి ఎలా జరిగింది, ఏం జరిగిందని చెప్పి మరి మంచి మాట్లాడి ఆదరించి తన దగ్గర ఉన్న నూనెను తీసుకొని, తన దగ్గర ఉన్న ద్రాక్షరసం తీసుకొని ఆ గాయాలను కట్టి, ఆ గాయాలకి మరి పూసి, ఆ గాయాలకు కట్టుకట్టి మరి అతన్ని మరి తన యొక్క వాహనమైన గాడిద మీద ఎక్కించుకొని మరి వేరొక ప్రాంతానికి వెళ్తూ ఒక వ్యక్తికి అప్పగించి, ఆ అప్పగించిన వ్యక్తికి డబ్బులు ఇచ్చి, ఇతనికి ఇంకేమైనా అవసరమైతే బాగా చూసుకోండి, ఇగో డబ్బులు ఇస్తున్నాను అని చెప్పి, ఇంకా ఏదైనా అవసరమైతే మీరు ఇంకా ఎక్కువగా ఏమైనా ఖర్చు చేస్తే నేను మరలా తిరిగి వచ్చి అతనికి మీరు ఎంత అయితే వెల చెల్లించారో దాన్ని మరలా నేను తిరిగి చెల్లిస్తానని చెప్పి ఆ వ్యక్తి అతన్ని కాపాడి ఆ వ్యక్తి వెళ్ళిపోవడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ యొక్క ఉపమానం చెబుతూ ఉన్నానంటే, చూడండి, ఇక్కడ మేలైనది చేయనెరుగు అంటే తెలిసి కూడా అలా చేయకపోతే పాపమని దేవుని వాక్యమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. మరి ఇక్కడ ఆ కొరప్రాణంతో పడి ఉన్న వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు చూశారు. ఒకడు లేవీయుడు, మరొకడు యాజకుడు. వీళ్ళిద్దరూ వచ్చి చూసి వెళ్ళిపోయారు తప్ప అతని ప్రాణాన్ని కాపాడదాము, అతని గాయాలు కడదాము అన్న ఆలోచన లేదు. కానీ మంచి సమరయుడికి మాత్రం అతని మీద ప్రేమ కలిగి అతని గాయాలు కట్టి, నూనె పోసి, ద్రాక్షరసం పోసి, ఆ కట్టు కట్టి, అతనికి ఇంకొక వ్యక్తికి అప్పచెప్పి అతను డబ్బులు ఇచ్చి, ఇంకా నువ్వేమైనా ఖర్చు చేస్తే మరలా వచ్చి తిరిగి చెల్లిస్తానని చెప్పి ఆ చూపించే విధానం, ఆ మానవత్వం ఏదైతే ఉందో అది పాపము కాదు, దేవుడి దృష్టిలో ప్రేమ. హల్లెలూయా. కాబట్టి మేలైనది చేయనెరుగు అలాగు చేయని వానికి పాపం కలుగుతుంది. అంటే నీ కంటి ముందు ఎవరైనా అవసరతలతో ఉన్నప్పుడు, నీ కంటి ముందు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు నీకు సహాయం చేయగల సామర్థ్యం నీ దగ్గర ఉంది, మరి సహాయం చేయగల స్తోమత నీ దగ్గర ఉంది, కానీ నువ్వు చేయట్లేదంటే మేలైంది చేయనెరుగు అలా చేయకపోతే పాపం కలుగుతుంది. అందుకే సామెతల గ్రంథంలో క్లియర్గా దేవుడు ఒక దగ్గర వాక్యం రాసి ఉంచాడు. ఏమనంటే మనం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము
మరి చూడండి 27వ వచనము 28వ వచనం,